అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యూనివర్సిటీలో మాల విద్యార్థులతో పంచాయతీని ఈరోజు తెలంగాణలో ఒక వర్గీకరణ ఉద్యమానికి పునాదులు ఆంధ్రలో పడితే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1న తీర్పు ఇచ్చిందో, ఎస్సీలను వర్గీకరణ ఆయా రాష్ట్రాలను బట్టి చేసుకోవచ్చని చెప్పినటువంటి విషయాన్ని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసము ఈ తెలంగాణలో ఉన్న మాల ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, మాదిగ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులని అధ్యయనం చేయకుండానే వర్గీకరణ అనేటువంటిది ఆయన ఒంటి చేత్తో సుప్రీంకోర్టులో దామోదర్ రాజనరసింహతో ఒక లాయర్ను పెట్టి ఏదో నేనే తీర్పు చెప్పించినటువంటి షో అప్ చేసినటువంటి విధానాన్ని కూడా మనం అంతా చూసాం. మేము ఒకటే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన విషయాలను కనీసము అర్థం చేసుకోకుండా లేటెస్ట్ సెన్సెస్ కానీ ఎంపారికల్ డాటా కానీ వితిన్ ద ఎస్సీ కులాలో ఎవరు వెనుకబడ్డారో వెనుకబడ్డ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది ఆ సుప్రీంకోర్టు విషయాన్ని కూడా అధ్యయనం చేయకుండా ఆయన వర్గీకరణ చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందులో మాల సామాజిక వర్గానికి 5% ఇచ్చారు, గ్రూప్ 3లో పెట్టేసి. గ్రూప్ 2లో 9% రిజర్వేషన్ ఇచ్చారు. మేము ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన ఇచ్చిన రోస్టర్ పాయింట్ వల్ల మా మాల సామాజిక వర్గానికి 22వ రోస్టర్ పాయింట్ను కేటాయించడం వల్ల ఏ డిపార్ట్మెంట్లోనైనా ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, పీజీ కానీ, డిగ్రీ కానీ, ఇంటర్లో కానీ, అదేవిధంగా మిగతా మన డాక్టర్స్ ఎంఎస్కి వచ్చిన రోస్టర్ విధానం వల్ల మా మాల సామాజిక వర్గానికి 45 సీట్లు ఉన్నటువంటి దాంట్లో ఒకటే పోస్ట్ వచ్చేటువంటి విధంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు యుద్ధ ప్రాతిపదికన రోస్టర్ విధానాన్ని మార్చకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారనే విషయాన్ని నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మాల సామాజిక వర్గం ఏ సామాజిక వర్గాలతోటైనా కలిసి పనిచేసినటువంటి చారిత్రక నేపథ్యం ఉంది. కుల స్పృహ ఉంటుంది కానీ కుల తత్వం ఉండని కమ్యూనిటీ ఏదో ఉందంటే ఇది మాల సామాజిక వర్గం. తెలంగాణ ఉద్యమంలో చూడండి, ఈ మహబూబ్నగర్ జిల్లా నుంచే చాలా మంది నాయకత్వంలో ఉన్న విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మేము ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీరు మాలలని తడిబట్టతో గొంతు కోశారు. మీ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల 2 గ్రూపులు చేసి ఉంటే మాల అనుబంధ కులాలు, మాదిగ అనుబంధ కులాలు 15% ఉన్న రిజర్వేషన్ని మాలలకు 7%, మాదిగలకు 8% చేసి ఉంటే మేము ఎవరం కూడా అడిగేవాళ్ళం కాదు. మీరేమన్నారు ఎరికనా? ముఖ్యంగా మందకృష్ణ గారు మొత్తం మాలలే దోచుకున్నారని 30 సంవత్సరాలుగా మాల సామాజిక వర్గాన్ని దోషులుగా నిలబెడితే, మొన్న షమీమ్ అఖ్తర్ రిపోర్టులో ఏం చెప్పారంటే 46,000 మంది మాదిగ ఉద్యోగస్తులు ఉన్నారు, 36,000 మంది మాలలు ఉన్నారు, 11,000 మంది మాదిగ ఉపకులాలు ఉన్నారు. ఆ 36,000 మందిలో 15,000 మంది మాలల్లో ఉన్నటువంటి దాంట్లో ఆంధ్ర మాలలు ఉన్నారు. అంటే మాల సామాజిక వర్గం తెలంగాణలో 21,000 మందే ఉన్నారు. కానీ ప్రజా సంఘాలకి, రాజకీయ పార్టీలకి, అదేవిధంగా మేధావి వర్గానికి, కవులు, కళాకారులకి మాలలు దోచుకున్నారని చెప్పేసి ప్రచారం చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము అందుకే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసాం. ముఖ్యమంత్రి గారు, మీరు న్యాయ నిపుణులతో చర్చించండి, మేధావులతో చర్చించండి. వర్గీకరణ చేసేటప్పుడు ఎవరు ఎంత బెనిఫిట్ పొందారు, ప్రభుత్వ పథకాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దళిత బంధులో ఎవరు పొందారు, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో ఎవరు ఎక్కువ పొందారు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎవరు పొందారు, వీటన్నిటిని లెక్కలు తీసి, సమగ్రంగా లెక్కలు తీసి వాళ్ళను 2 గ్రూపులుగా వర్గీకరించమని చెబితే మాల సామాజిక వర్గానికి గొంతు కోసే విధంగా మీరు వర్గీకరణ చేశారు. దీన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది మాలలంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం మంత్రి ఉపసంఘం మాట వినలేదు. ఆ రిపోర్టును, షమీమ్ అఖ్తర్ రిపోర్టును మాల ఎమ్మెల్యేలకు, మాది ఎమ్మెల్యేలకు ఇచ్చి మంత్రులతో డిస్కస్ చేసి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చేసి ఉండే. మీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు అక్కడున్న ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి 2 సామాజిక వర్గాలను కూర్చుని జిల్లాల వారికి వర్గీకరణ చేశాడు. అటువంటి స్పృహ సోయి కూడా నీకు లేదనే విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు చారిత్రక తప్పేం చేశారు.
తగిన మూల్యం మాలలతోటే చెల్లించుకునే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తూ, యుద్ధ ప్రాతిపదికన నీవు మంత్రులతో చర్చించి, ఎమ్మెల్యేలతో చర్చించి, మాల సామాజిక వర్గానికి రోస్టర్ వల్ల అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని చెప్పేసి అని మీ నుంచి స్టేట్మెంట్ రాకపోతే భవిష్యత్తులో ఇదే మహబూబ్నగర్ జిల్లా మొదటిసారి అక్టోబర్ మంత్లో వేల మందితో నాగర్ కర్నూల్లో మాల సామాజిక వర్గం ఈ మహబూబ్నగర్ జిల్లాలోనే పెద్ద భారీ బహిరంగ సభ పెట్టారు. అది ఇక్కడ పునాది అయింది. దాన్ని స్పిరిట్గా తీసుకొని మేము డిసెంబర్ 1న మేము పెరేడ్ గ్రౌండ్లో కూడా మీటింగ్ పెట్టాం. ఈ మహబూబ్నగర్ జిల్లా అంటే మాకు గౌరవం. ఈ మహబూబ్నగర్ జిల్లాలో చాలా ఉద్యమాలు వచ్చాయి, ప్రజా ఉద్యమాలు వచ్చాయి, విప్లవోద్యమాలు వచ్చాయి, సామాజిక ఉద్యమాలకు వచ్చాయి. ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా నుంచే మేము మొదటిసారి మీ జిల్లాకు వచ్చాం. ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు, మేము ఓట్లేస్తే మాల సామాజిక వర్గమే మీకు ఓట్లేసింది, మాదిగ సామాజిక వర్గం బీజేపీకి వేసింది. దీన్ని కూడా మీరు ఆలోచన చేయాలి. మీరు ఆయనకు భయపడుతున్నారా, లేకపోతే మీ వెంకయ్య నాయుడు చంద్రబాబు మీ గురువు చెప్పినట్టు వింటున్నారో, ఆయన చెప్పినట్టే మీరు వర్గీకరణ చేశారని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, మంత్రులు, మా మాల సామాజిక వర్గం కూడా భావిస్తూ ఉంది. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మీరు రోస్టర్ పాయింట్ను మార్చకపోతే, మాల సామాజిక వర్గానికి ఇచ్చిన రోస్టర్ పాయింట్ను మార్చకపోతే, మా రిజర్వేషన్ను 2% పెంచకపోతే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మార్చడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి, అది ఈ మహబూబ్నగర్ జిల్లా నుంచే ప్రారంభమవుతుందని చెప్పేసి, దీని నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు, మీడియా మిత్రులు వివిధ రూపాల్లో ఉన్న సమాచారాన్ని సేకరించి మీరు ముఖ్యమంత్రికి తీసుకువెళ్ళి తప్పకుండా మాల సామాజిక వర్గానికి న్యాయం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.